యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇందులో దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా 3 గంటల నిడివితో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కల్కి సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అందరూ అనుకున్నట్టుగానే యుబైఏ సర్టిఫికెట్ ని అందుకుంది. పాన్ వరల్డ్ మూవీ అంటూ మేకర్స్ ఒక రేంజ్ లో ఒక మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా వేగవంతం చేసిన చిత్ర బృందం బుజ్జి అండ్ భైరవ అంటూ ఒక వారం రోజుల పాటు హంగామా సృష్టించారు. ముఖ్యంగా బుజ్జి భైరవ సన్నివేశాలు పిల్లలను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా ఫ్రీ సేల్స్ తోనే నార్త్ అమెరికాలో $2 మిలియన్లకు పైగా డాలర్లను రాబట్టింది. ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయని తెలియజేస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలో విజువల్స్ ఉన్నట్లుగా సెన్సార్ సభ్యులు కూడా వెల్లడించారు. ఇండియన్ సినిమాలోని ఇలాంటి విజువల్స్ ఎప్పుడూ కూడా చూడలేదని వారి అభిప్రాయంగా వెల్లడించారు. స్టోరీ లైన్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉందని, యూనిక్ గా ఉందని, ఖచ్చితంగా ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. నటీనటుల నటన విషయానికి వస్తే భైరవ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారని, సినిమా మొత్తం ఆయన పాత్రపైనే ఆసక్తి చూపించేలా చేస్తుందంటూ తెలిపారు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా అద్భుతంగా నటించారని, కమల్ హాసన్ పాత్ర కూడా చాలా ఆకట్టుకునేలా ఉందంటూ వారి అభిప్రాయంగా వెల్లడించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కాస్త బెటర్ గానే ఉందని, సాంగ్స్ మాత్రం సరిగ్గా సెట్ అవ్వలేదని వారి అభిప్రాయంగా తెలియజేస్తున్నారు సెన్సార్ సభ్యులు. సౌత్ ఇండియన్ సినిమాని అబ్బురుపరిచే విధంగా ఈ సినిమాలో ఉంటాయని, అనుకోని అతిథి పాత్రలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయని, ఎండింగ్ లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుందంటూ తెలిపారు.